కొల్లేరు ప్రాంతం పైడిచింతపాడు గ్రామం. దెయ్యాలు చేతబడులు పుకార్లు షికార్లు చేస్తున్న రోజులు. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది పైడిచింతపాడు గ్రామంలో యథార్థంగా జరిగిన సంఘటన. ఈ ఊరి గురించి చెప్పుకోవలసినవి చాలా ఉన్నాయి. కొల్లేరు సరస్సు మధ్యలో పైడిచింతపాడు గ్రామం. ఆ ప్రాంతానికి కొల్లేరు సరస్సు జీవనాధారం. ఆ గ్రామంలోని సాధారణ వ్యక్తి రాము. రాముది చిన్న కుటుంబం. అతని జీవితంలో పెద్దగా ఆశలు ఏమీ లేవు. సరస్సు పక్కన ఉన్న తన ఇంట్లో ప్రశాంతంగా జీవించే వ్యక్తి. రాము ఎంతో మౌనంగా ఉండేవాడు. అతనికి కథ వినడం అంటే ఎంతో ఇష్టం. తన నానమ్మ చెప్పిన దెయ్యాల కథలు ఇప్పటికీ గుర్తున్నాయి. ఒకరోజు రాత్రి ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. అర్ధరాత్రి 12 గంటలు దాటింది. రాము తన గదిలో మంచంపై పడుకొని నిద్రపోతున్నాడు. అకస్మాత్తుగా గాలి తడి లేకుండా ఊపిరి నిలిచినట్టుగా అనిపించింది. ఏదో అసహజమైన శబ్దం అలజడి చేసి అతని నిద్రను భంగం చేసింది. అది చనిపోయిన పక్షి రెక్కల చప్పుళ్లా, గాలి వీచి చెట్టు ఓడలు కదులుతున్న శబ్దంలా అనిపించింది. ఏమిటిది అని అనుకున్నాడు. పాస్కు వెళ్ళాలని మనసులో అనుకుంటూ రాము మెల్లగా కళ్ళు తెరిచి మేల్కొన్నాడు. ఆ రాత్రి ఊహించలేనంతగా గడ్డకట్టేంత చల్లగా ఉంది. ఎక్కడో దూరంగా కుక్కల మొరగడం వినిపిస్తోంది. ఆకాశంలో నక్షత్రాలు కనిపించినంత చీకటి. బాత్రూమ్ అవసరం కోసం ఇంటి బయటికి రావాలి. సమయం 12 గంటల 10 నిమిషాలు అవుతోంది. పాస్కు వెళ్ళాలి అని తన మనస్సును నిబ్బరం చేసుకుని బయటకు వెళ్ళాడు. తలుపు తెరిచిన వెంటనే చల్లని గాలి అతని ముఖం మీద తాకింది. అది సాధారణ గాలి కాదు. ఆ గాలి తాకిన వెంటనే అతని చర్మం గగ్గురు పొడిచింది. ఏదో భయంకరమైన అంతర్భావం అని రాము గమనించలేకపోయాడు. రాము నడుచుకుంటూ జమ్ము చెట్టు దారి వైపు వెళుతున్నాడు. దూరంగా జమ్ము చెట్టును చూస్తున్నాడు. ఆ చెట్టు సుమారు కొన్నేళ్ల నాటిది. జమ్ము చెట్టు దగ్గరికి వచ్చేసరికి రాము గుండె కొట్టుకోవడం పెరిగింది. ఏదో ఉందని అనుకున్నాడు. కొల్లేరు సరస్సు ప్రశాంతంగా ఉంది. ఆ నీటిలో గుండ్రటి అద్దంలా చందమామ ప్రతిబింబం కదులుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆ కొల్లేరు సరస్సు ఒక్కసారిగా చుట్టూ మసకబారిన చీకటి గాలులు కనిపించాయి. ఎక్కడి నుండి వచ్చిందో తెలియని ఒక నల్లటి ఆకారం సరస్సు నీటిపై నెమ్మదిగా పైకి తేలింది. ఆ ఆకారాన్ని చూసిన రాముకి చలనం లేదు. అది ఒక ఆత్మలా కనిపించింది. దాని 2 కళ్ళు ఎర్రగా మెరిసిపోతున్నాయి. దాని శరీరం నీటి బిందువులతో కప్పబడింది. రాము గుండె గట్టిగా కొట్టుకుంటుంది. అదే సమయంలో ఆ జమ్ము చెట్టు నుండి ఒక్కసారిగా చీకటిలా ఏదో వస్తున్నట్టుగా కనిపించింది. అది పట్టు లేకుండా ఏదో నల్లటి ద్రవ్యం ఆ చెట్టు నుండి నీడలా కదులుతున్నట్టు కనిపించింది. నల్లటి పొగల మాదిరిగా రాము వైపుకి కదులుతోంది. ఆ ద్రవ్యం మధ్యలో 2 ఎర్రటి కళ్ళు మెరుస్తున్నాయి. అది దానికి ఒక రూపం కల్పించుకుంటూ నెమ్మదిగా రాము వైపుకి వస్తోంది. రాము కదలలేకపోయాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ ఆత్మ రాము దగ్గరికి వస్తూ ఉండగా సరస్సులో నుండి ఒక పెద్ద శబ్దం వినిపించింది. రాము తడబడి వెనక్కి అడుగులు వేస్తూ ఇదేంటి అని గట్టిగా అరవబోయాడు. కానీ మాట బయటకు రాలేదు. ఆ ఆత్మ అతనితో పాటు కదులుతోంది. అది దగ్గరికి వచ్చే కొద్దీ చల్లని గాలి గట్టిగా తగులుతోంది రాముకి. రాము ఊపిరి ఆగిపోయినంత పని అయ్యింది. కాళ్ళు కదలలేకపోయినా వేగంగా నడుస్తూ ఇంటి దారి పట్టాడు. రాము ఆ చీకట్లోనే పరిగెడుతూ తన ఇంటిలోకి వెళ్లి తలుపులు గట్టిగా మూసుకొని మంచంపై పడుకున్నాడు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆత్మను చూసిన దృశ్యాలు అతనికి కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఆ రాత్రి అతను అస్తవ్యస్తంగా పడిపోయాడు. ఆ రాత్రి నుండి 3 రోజులు రాము తీవ్ర జ్వరంతో బాధపడ్డాడు. ప్రతి రాత్రి తనకు ఆ ఆత్మ మళ్ళీ కనపడుతుందేమోనని భయంతో అతని మనస్సు ఆ సంఘటనను మర్చిపోలేకపోయింది. 3 రోజులు అతను ఎవరితోనూ మాట్లాడలేదు. నిద్రలేమి అతన్ని మరింత వేధించింది. జ్వరం తగ్గిన తరువాత తన తమ్ముడు నాగార్జునతో ఈ విషయం గురించి మాట్లాడాలని అనుకున్నాడు. కానీ అతని మనసు మాత్రం ప్రశ్నలతో నిండిపోయింది. తనకు జరిగిన సంఘటనతో బాగా డిస్టర్బ్ అయిన నాగార్జున తన అన్నకు కూడా అదే జరిగిందేమో అనే అనుమానం మొదలైంది. ఈ ఊరిలో జరిగిన మరో సన్నివేశంతో మళ్ళీ కలుద్దాం.